అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మౌనిక, హోమియోపతి కన్సల్టెంట్. ఈరోజు నేను లుకోరియా గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అసలు లుకోరియా అంటే ఏంటిది? అసలు అది ఏ విధంగా వస్తుంది? మనకి ఎందుకు ఫార్మ్ అవుతుంది? మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుందనే చెప్తానండి. అండ్ యూజువల్‌గా మనకేంటంటే ఈ లుకోరియా ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే గనుక వాళ్ళకి రిలీఫ్ అనేది వస్తుందనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకోరియా అంటే ఏంటి? లుకోరియా అనేది కామన్‌గా ప్రతి వుమెన్‌లో ఇవాళ రేపట్లో అండి మనం కామన్‌గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అండి. ఇది వుమెన్స్‌లో యూజువల్‌గా లేడీస్‌లో. సో, దీన్ని లుకోరియా అంటే వైట్ డిశ్చార్జ్ అనేసని అంటూ ఉంటామండి. సో, ఇది మనకేంటంటే కొంతమందిలో పీరియడ్‌కి ముందు అవుతుంది. కొంతమందికి పీరియడ్ టైంలో అవుతుంది. అండ్ కొంతమందికి పీరియడ్స్ అయ్యాక అవుతూ ఉంటుందండి ఈ లుకోరియా అనేది. అంటే వైట్ డిశ్చార్జ్ అనేది. సో, యూజువల్‌గా మనకేంటంటే ఇదొక ఫ్లూయిడ్ కంటెంట్ డిశ్చార్జ్ లాంటిదండి మనకిది వైట్ డిశ్చార్జ్ అనేది. సో, యూజువల్‌గా మనకేంటంటే వజైనల్ ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకి ఈ ఫ్లూయిడ్ కంటెంట్ డిశ్చార్జ్ అనేది మనకి ఫార్మ్ అవుతూ ఉంటదండి మనకిది. సో, యూజువల్‌గా మనకేంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు చాలామంది వుమెన్స్ అంటారు మనకి నాకు కొంతమంది చెప్తూ ఉంటారు మనకేంటంటే ఎవ్రీడే స్పాటింగ్ లాగా అవుతుంటదండి. ఇంకా కొంతమంది చెప్తుంటారు మనకేంటంటే నాకు కొంచెం తడి తడిగా లైక్ స్టిక్కీగా మనకి వాటరిష్ కంటెంట్ లాగా ఉంటదండి నాకు అనేసనంటారు. సో, బేసికల్లీ ఇది మనకి వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటంటే వాటరీ డిశ్చార్జ్ అనేసని అంటుంటాం. వాటరీ వైటిష్ డిశ్చార్జ్ అనేసని అంటాము. ఫ్రమ్ వెజైనా అనేసని అంటూ ఉంటాం ఇది లుకోరియా అని. సో, యూజువల్‌గా ఇదేంటంటే మనకి వాటరీ కంటెంట్‌లో ఉంటుంది మనకిది కలర్ అనేది. దీనికి స్మెల్లింగ్ అనేది ఏది ఉండదండి. యూజువల్‌గా ఇదేంటంటే మనకి డిశ్చార్జ్ టైప్ అంటే మనకి థిక్ కలర్‌లో అంటే లైక్ స్టిక్కీ కలర్‌లో మనకి వైటిష్ కలర్‌లో ఫార్మ్ అవుతూ ఉంటది డిశ్చార్జ్ అనేది మనకి. కొంతమందికి బ్లడ్ లాగా కూడా వస్తూ ఉంటదండి కొంతమందికి. సో, వైటిష్ డిశ్చార్జ్ అనేసని కూడా అంటూ ఉంటామండి మనము. సో, బేసికల్‌గా మనకేంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ మనకి ఏదైతే వస్తుందో మనకి యూజువల్‌గా పీరియడ్స్‌కి బిఫోర్ కొంతమందికొస్తది. అంటే మనకి పీరియడ్ రాబోయే ముందు ఒక 1 వీక్ బిఫోర్ సిమ్టమాటికల్‌గా మనకేంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనకేంటంటే పీరియడ్స్ ఓకే. మనకి సైకిల్ ఈరోజు రాబోతుంది అని అంటే ఈ డేట్‌కి రాబోతుంది అని మనకి ఏదైతే ఉంటుందో ఆ డేట్‌కి 5 డేస్ బిఫోర్ కానివ్వండి లేదా 3 డేస్ బిఫోర్ కానివ్వండి. అలా మనకి కొంతమందికి 1 వీక్ నుంచి అలా ఈ డిశ్చార్జ్ అనేది నెమ్మదిగా గ్రాడ్యువల్‌గా కొంచెం స్టార్ట్ అవుతూ ఉంటుందండి. సో, వాళ్ళకి సైకిల్ వచ్చే టైం కల్లా ఇది మనకి డిశ్చార్జ్ అనేది కొంచెం ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి సైకిల్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది. అంటే సైకిల్ స్టార్ట్ అయ్యాక దాంతో పాటు అంటే మనకెలా అంటే బ్లడ్‌తో పాటు మనకి వైట్ డిశ్చార్జ్ కంటెంట్ అనేది 2 మిక్స్డ్‌గా వస్తుంటుంది. కొంతమందికేంటంటే పీరియడ్స్ అయిపోయాక కూడా ఉంటుంది మనకిది. ఈ వైట్ డిశ్చార్జ్ అనేది. బేసికల్‌గా చాలామంది వుమెన్స్‌లో ఏంటంటే పీరియడ్స్ అయిపోయాక ఉంటుంది. కొంతమందికి పీరియడ్స్ స్టార్ట్ అవ్వకముందు ఉంటుంది. ఇది ఏంటంటే కామన్ కంప్లెయింట్ లాగా అయిపోయిందండి మనకి వైట్ డిశ్చార్జ్ అనేది. సో, యూజువల్‌గా మనము ఇలా వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి చిన్నగా ఏంటంటే మనకి వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఫార్మ్ అవుతూ ఉంటాయండి యూజువల్‌గా. ఆ వజైనల్ ఇన్ఫెక్షన్స్ ఫార్మ్ అవ్వడం వల్ల మనకేంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంటెంట్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది మనకి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లేడీస్ అనేవాళ్ళు బరువులు ఎత్తడం కానివ్వండి, ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే యుట్రస్ పైన వెయిట్ అనేది పడుతుందండి. ఆ యుట్రస్ పైన వెయిట్ పడడం వల్ల ఏమవుతుందంటే మనకేమవుతుందంటే ఈ వైట్ డిశ్చార్జ్ కంటెంట్ అనేది లీక్ అయ్యి అంటే మనకి బయటికొచ్చి లీక్ అయ్యే ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో, యూజువల్‌గా మనం ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఫార్మ్ అవ్వడానికి రీజన్స్ వచ్చేసి ఒకటి ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ చెప్పాను కదా! కొంతమందికి మెనార్కే అంటే కొంతమందికి ప్యూబర్టీ మెనార్కే ఏజ్‌లో కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమంది ఈ లుకోరియా డిశ్చార్జ్ అంటే వైట్ డిశ్చార్జ్‌తో సఫర్ అవుతుంటారు ప్రెగ్నెన్సీ టైంలో. ఆఫ్టర్ డెలివరీ టైంలో ఉంటుంది. మెయిన్‌గా మనకేంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ అనేది నల్లి పారాస్ ఉమెన్ అంటే ఎవరైతే ఇంకా ఎవరైతే ఇంకా పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైతే అంటే బర్త్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో పిల్లలు. సో, అలాంటి లేడీస్‌లో యూజువల్‌గా మనం ఈ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా చూస్తూ ఉంటామండి. సో, మనం ఏంటంటే ఈ వైట్ డిశ్చార్జ్ ఫిజియోలాజికల్ కాజెస్ వల్ల అవుతాయి, యుట్రైన్ కాజెస్ వల్ల అవుతాయి, సర్వైకల్ కాజెస్ వల్ల అవుతుంటాయండి. ఫిజియోలాజికల్ కాజెస్ వచ్చేసి చెప్పాను మెనార్కే, నెక్స్ట్ మనకి ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు కానివ్వండి, ఇలాంటి టైంలో వస్తుంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వైకల్ కాజెస్ వచ్చేసి మనకేంటంటే సర్వీసైటిస్ అంటే మనకి సర్విక్స్‌లో ఏదైనా ఇన్‌ఫ్లమేషన్ లాంటిది కానివ్వండి, ఏమైనా లైక్ సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా పాస్ అవుతే గనుక దానివల్ల మనకి ఎస్‌టిఐ అంటే మనం
సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో దానివల్ల మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాంట్రాసెప్టివ్ పిల్స్ యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి సర్వైకల్ కాజెస్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి యూట్రైన్ కాజెస్. యూట్రైన్ కాజెస్ వచ్చేసి యూట్రైన్లో ఏవైనా మనకి ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి యూరినరీ బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా చేరితే కనుక దానివల్ల అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్రైన్ ప్రొలాప్స్. మనకి యూట్రస్ అనేది ఎక్కువ వెయిట్ బియరింగ్ వల్ల మనకి ఏమవుతుందంటే యూట్రైన్ ప్రొలాప్స్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే యూట్రైన్ ప్రొలాప్స్ అనేది జరుగుతుందో అప్పుడు మనకేంటంటే దానివల్ల మనకి వజైనల్ ఏరియాలో డిస్కంఫర్ట్ ఫీలింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎండోమెట్రియల్ థిక్నెస్ అనేది కూడా పెరిగిపోద్దండి. సో ఇలాంటి కాజెస్ అనేటివి ఉంటాయి మనకి. సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఎవరైతే ఉన్నారో అంటే ఈ లుకోరియా డిశ్చార్జ్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా కామన్గా వాళ్ళు ఫేస్ చేసేటంటే వజైనల్ ఇన్ఫెక్షన్స్. యూజువల్గా మనకేంటంటే యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే మనకి సర్విక్స్ దగ్గర మనకి ఇచ్చింగ్ రావడం కానివ్వండి, స్టిక్కీగా ఊకే దురదగా ఉండడం కానివ్వండి, తడిగా ఉండడం కానివ్వండి, కొంచెం డిస్కంఫర్ట్గా అనిపిస్తూ ఉంటుంది. ర్యాషెస్ లాగా చిన్న థైస్కి ర్యాషెస్ లాగా అవ్వడం కానివ్వండి, ఇట్లా ఏవైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో యూజువల్గా ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి మనకి. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక వాళ్ళు ఏంటంటే మనకి హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మీరు హోమియో మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఈ వైట్ డిశ్చార్జ్ అంటే లుకోరియా ప్రాబ్లం నుంచి రిలీఫ్ అనేది వస్తుంది. సో యూజువల్గా మీరు ఏంటంటే మెడిసిన్స్ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం హోమియోపతిలో మెడిసిన్స్ తీసుకోవచ్చండి. సో ఎవరైనా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి. మీకు డాక్టర్స్ ఇక్కడ మెడిసిన్స్తో పాటు డైట్, ఎక్సర్సైజ్, ఇమ్యూనిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి.